ఓ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఆల్ సెకండ్ ఇయర్స్ అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీకు 3 చాప్టర్స్ పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి నాకు మేడమ్స్ ద్వారా తెలిసింది. నైట్రో కాంపౌండ్స్, సింథటిక్ స్ట్రాటజీస్, అసిమెట్రిక్ సింథసిస్. సో ఇందులో నేను ఫస్ట్ మీకు నైట్రో కాంపౌండ్స్ని స్టార్ట్ చేస్తాను ఇవాళ. సో మీరు ఇప్పటి వరకు మనకి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసుకుంటే మీరు ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఆరోమాటిక్ కాంపౌండ్స్, తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్స్, ఒక్కొక్క ఫంక్షనల్ గ్రూప్, ఆల్కహాల్స్, యాసిడ్స్, ఫినాల్స్, ఇలా ఒక్కొక్కటి మీరు కార్బోనిల్ కాంపౌండ్స్ లాస్ట్ సెమిస్టర్లో నేర్చుకున్నారు. ఇలా ఒక్కొక్క ఫంక్షనల్ గ్రూప్ని టచ్ చేసుకుంటూ వస్తుంది మనకు సిలబస్ అని అన్నది. అలా మీకు ఈ ఇయర్ ఉన్నటువంటి సిలబస్లో నైట్రో కాంపౌండ్స్ అని అన్నది ఒకటనమాట. సో నైట్రో కాంపౌండ్స్ అంటే నైట్రోజన్ ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఏంటి మనకి? నైట్రో గ్రూప్ అవ్వచ్చు, లేదు అని అంటే నైట్రైట్స్. మీకు తెలుసు కదా వాట్ ఈజ్ నైట్రో గ్రూప్? NO2 ప్రెజెంట్ ఉంటే కనుక ఆ ఆర్గానిక్ కాంపౌండ్లో అవి నైట్రో కాంపౌండ్స్. లేదు అది ONO ఫామ్లో ఉందనుకో వాటిని ఏమంటాం మనం? నైట్రైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా ఉండేటటువంటి నైట్రోజన్ ఉండేటటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ ఏముంటాయి మీరు చెప్పండి? అమైన్స్, అవునా? అలానే CN సైనైడ్స్, అలానే ఐసోసైనైడ్స్ కదా. ఇవన్నీ కూడాను నెక్స్ట్ సెమిస్టర్స్లో వస్తుంది. ఈ సెమిస్టర్లో మీరు నేర్చుకోవాల్సింది ఓన్లీ నైట్రో కాంపౌండ్స్ అంటే అలిఫాటిక్ కాంపౌండ్స్ నేర్చుకోవాలి, ఆరోమాటిక్ కాంపౌండ్స్ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆల్కైల్ నైట్రైట్స్ అనేది చాలా చిన్న టాపిక్. అది మెయిన్ ఫోకస్ అంతా కూడాను అలిఫాటిక్ నైట్రో కాంపౌండ్స్ అలానే ఆరోమాటిక్ నైట్రో కాంపౌండ్స్ మీదే మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎనీవే మనకు సిలబస్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఐ విల్ టెల్ ఆల్కైల్ నైట్రైట్స్, రైట్? సో ఆల్కైల్ నైట్రైట్స్, ఇట్స్ జనరల్ ఫార్ములా ఈజ్, చెప్పాను కదా ONO అని ఒక ఆల్కైల్ గ్రూప్కి కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఆల్కైల్ నైట్రైట్స్ అని పిలుస్తాం మనం. ఎగ్జాంపుల్ CH3ONO ఉంటే దీన్ని ఏమని పిలుస్తున్నాం? మిథైల్ నైట్రైట్, ఇథైల్ నైట్రైట్, ప్రొపైల్ నైట్రైట్. ఓకే, రైట్. నెక్స్ట్ హౌ వీ కెన్ ప్రిపేర్ దెమ్, ఎలా ప్రిపేర్ చేస్తాము అని అంటే ఫస్ట్ either sulfuric acid or hydrochloric acid is added to sodium nitrate, then we will get a sodium bisulfate with the release of nitrous acid. సో ఈ నైట్రస్ యాసిడ్ రావడం కోసం ఫస్ట్ రియాక్షన్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఈ నైట్రస్ యాసిడ్ ఇథైల్ ఆల్కహాల్తో రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి we are getting ఆల్కైల్ నైట్రైట్, దట్ ఈస్ ఇథైల్ నైట్రైట్. అంటే బేసిక్గా చెప్పాలి అంటే మనకి ఆల్కైల్ నైట్రైట్స్ రావాలి అని అంటే మనం దేని హెల్ప్ కావాలి? నైట్రస్ యాసిడ్ హెల్ప్ కావాలి. నెక్స్ట్ అనదర్ ప్రిపరేషన్, ఇథైల్ నైట్రైట్ కెన్ ఆల్సో బి ప్రిపేర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ నైట్రోజన్ ట్రైఆక్సైడ్ ఆన్ ఇథైల్ alcohol. So using ethyl alcohol there are 2 preparations. One is with nitrous acid, another is with dinitrogen trioxide. మీకు గుర్తుందో లేదో డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ ఈజ్ ద ఎన్హైడ్రైడ్ ఆఫ్ దిస్ వన్. ఇథైల్ నైట్రైట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ ఇథైల్ అయోడైడ్ అండ్ పొటాషియం నైట్రైట్. పొటాషియం నైట్రైట్కి మనం ఇథైల్ అయోడైడ్ని యాడ్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మీకు అలిఫాటిక్ నైట్రో కాంపౌండ్స్ చెప్పేటప్పుడు నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తాను ఈ పాయింట్ని. ఇన్స్టెడ్ ఆఫ్ పొటాషియం నైట్రేట్ ఇఫ్ యూ టుక్ సిల్వర్ నైట్రేట్ కనుక తీసుకుంటే మనకి ఈ ప్లేస్లో అలిఫాటిక్ నైట్రో కాంపౌండ్ వస్తుంది. అంటే నైట్రైట్స్ రావు, నైట్రో గ్రూప్ వస్తుంది. అని నేను మళ్ళీ మీకు ఆ క్లాస్ చెప్పేటప్పుడు మళ్ళీ రిమైండ్ చేస్తాను. ఓకే, నౌ కమింగ్ టు ఫిజికల్ ప్రాపర్టీస్. నార్మల్ టెంపరేచర్స్లో అది మనకి గ్యాస్ ఫార్మాట్లో ఉంటుంది. నువ్వు బాగా కూలింగ్ చేసుకుంటూ లిక్విడ్ అవుతుంది. ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ 17 degrees centigrade, which is insoluble in water and soluble in organic compounds like alcohol and ether. Now coming to chemical property. Chemical properties కి వచ్చేటప్పటికి it is readily hydrolyzed with water. This is not Na, this is NO.
when ethyl nitrate is hydrolyzed we will get ethyl alcohol. అంటే ఒక రకంగా ఇదేంటి, ఇక్కడ నేను చూపించినటువంటి ఈ రియాక్షన్కి రివర్స్ వేశాను. ఇక్కడ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఏమైనాయి, రియాక్టెంట్స్ అయినాయి మనకి. నెక్స్ట్ రిడక్షన్. ఎప్పుడైతే మనము ఇథైల్ నైట్రేట్ని రిడక్షన్ చేస్తున్నామో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ టిన్ అండ్ HCl we will get ethyl alcohol with the release of ammonia. అంటే ఎక్కువగా రిడక్షన్ చేస్తే, లేదు తక్కువగా రిడక్షన్ చేస్తే మనకేమొస్తుంది, హైడ్రాక్సిల్ అమైన్ అన్నది వస్తుంది. అయితే ఇథైల్ నైట్రేట్ ఒక యూజ్ ఏంటి అంటే మన యొక్క పల్స్ రేట్ని అది మనకి యాక్టివేట్ చేస్తుంది అనమాట, యాక్సిలరేట్ చేస్తుంది. సో దట్ మన బ్లడ్ ప్రెషర్ని అదేం చేస్తుంది, తగ్గిస్తుంది. కాబట్టి దీన్ని మనకి మెడిసినల్ ట్రీట్మెంట్స్, ఎస్పెషల్లీ ఆస్తమా ట్రీట్మెంట్లో ఇథైల్ నైట్రేట్ని మనకి యూస్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఆరోమాటిక్ కాదు, ఆలిఫాటిక్ నైట్రో కాంపౌండ్స్ చూద్దాము. తర్వాత ఆరోమాటిక్ గురించి ఆలోచిద్దాం. రైట్, నౌ కమింగ్ టు నైట్రో కాంపౌండ్స్, దట్ ఈస్ నైట్రో ఆల్కేన్స్. నైట్రో ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా ఈజ్ CnH2n+1 NO2. మీరే జనరల్గా ఒకటి వేసుకోండి, CH3NO2. అంటే కార్బన్ 1 ఉంది, 2 × 1 2 + 1 3. సో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, CH3NO2. సో ఇక్కడ చూడండి జనరల్ రిప్రజెంటేషన్ ఎలా ఉందో. మనందరికీ తెలుసు నైట్రోజన్కి ఎన్ని బాండ్స్ ఉంటాయి, 3 బాండ్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ఎన్ని చూపించాను నేను, 4 చూపించాను. కాబట్టి ఖచ్చితంగా నైట్రోజన్ పైన ఏం చూపించాలి, ప్లస్ సింబల్ని మనం చూపించాలి. నౌ నైట్రో ఆల్కేన్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్: ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్, సెకండరీ అండ్ టెరిషరీ. ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా ఈజ్ RCH2NO2. మీకు అందరికీ తెలుసు కదా, ప్రైమరీ కార్బన్కి కనెక్ట్ అయింది కాబట్టి ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్. ఇక్కడ చూడండి సెకండరీకి వచ్చేటప్పటికి నైట్రో గ్రూప్ ఈస్ కనెక్టెడ్ టు సెకండరీ కార్బన్ కాబట్టి సెకండరీ నైట్రో ఆల్కేన్స్. హియర్ నైట్రో గ్రూప్ ఈస్ కనెక్టెడ్ టు టెరిషరీ కార్బన్ కాబట్టి టెరిషరీ నైట్రో ఆల్కేన్స్. ఇప్పుడు వీటి ప్రిపరేషన్ని మనం చూద్దాం. వెరీ సింపుల్ ప్రిపరేషన్. వెన్ ఆల్కేన్, యూ టేక్ ఎనీ ఆల్కేన్, CH4 మీథేన్ తీసుకున్నాను, నైట్రిక్ యాసిడ్కి యాడ్ చేస్తున్నాను నేను అట్ 475 degrees సెంటీగ్రేడ్. వీఆర్ గెటింగ్ నైట్రో మీథేన్. ఇక్కడ నుంచి ఒక హెచ్ని తీసేసాను నేను, ఆ హెచ్ని తీసేసాను. అలానే ఇక్కడ నుంచి ఒక హెచ్, 2 హైడ్రోజన్స్ + 1 ఆక్సిజన్. సో దట్ దిస్ ఈజ్ H2O. మీరు గమనించారా, అక్కడ ఆల్కైల్ నైట్రైట్స్ చెప్పేటప్పుడు ఏం హెల్ప్ తీసుకున్నాము, HNO2 హెల్ప్ తీసుకున్నాం. అదే నైట్రో కాంపౌండ్, నైట్రో ఆల్కేన్ తయారు చేయడానికి దేని హెల్ప్ తీసుకున్నాం మనం, HNO3, దట్ ఈస్ నైట్రిక్ యాసిడ్. నెక్స్ట్ సెకండ్ ప్రిపరేషన్ చూడండి, ఫ్రమ్ ఆల్ఫా హాలో యాసిడ్స్. ఇందుకే ఆల్ఫా హాలో యాసిడ్స్ అంటే ఏంటి, యాసిడ్ కాబట్టి ఫంక్షనల్ గ్రూప్ COOH. దీనికి ఇమీడియట్గా కనెక్ట్ అయిన కార్బన్ ఏమని పిలుస్తాం, ఆల్ఫా కార్బన్ అని పిలుస్తాం. సో ఆల్ఫా కార్బన్ మీద హాలోజన్ ఉంది కాబట్టి ఆల్ఫా హాలో యాసిడ్ ఇది. సో ఇప్పుడు ఈ ఆల్ఫా హాలో యాసిడ్కి ఏం యాడ్ చేస్తున్నాం మనం, KNO2ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే ఆబ్వియస్లీ ఇక్కడున్న క్లోరిన్, ఇక్కడున్న పొటాషియం కలిసి బయటికి వెళ్ళిపోతుంది, KCl. ఈ ప్లేస్లోకి ఏమొస్తుంది, NO2 అన్నది వచ్చింది, విచ్ ఇస్ ఎ ఇంటర్మీడియట్ కాంపౌండ్. ఇక్కడ మళ్ళీ మనం హీట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. సో దట్ వీ విల్ గెట్ RCH, ఇక్కడ ఒక హెచ్ ఉంది కదా కాబట్టి RCH2NO2. ఈ పైన వేసిన రియాక్షన్ జనరల్ రియాక్షను, దాన్నే ఇక్కడ మనము పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ తోటి చూపిస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇందాకే చెప్పాను నేను మీకు, అక్కడ వచ్చేటప్పటికి ఏం తీసుకున్నాను నేను, C2H5Clకి KNO2 యాడ్ చేస్తే వి విల్ గెట్ C2H5NO2 + KCl. ఈ కండిషన్స్లో మనకి ఏమొస్తుంది అంటే సమ్ టైమ్స్ ఆల్కైల్ నైట్రైట్ కూడా వస్తుంది. ఆల్కైల్ నైట్రేట్ అంటే C2H5ONO. ఈ పర్టికులర్ రియాక్షన్లో ఎప్పుడైతే ఈ ఆల్కైల్ హ్యాలైడ్కి మనం పొటాషియం నైట్రేట్ యాడ్ చేసామో వీ డోంట్ గెట్ ఓన్లీ దిస్ కాంపౌండ్. ఇది ఒక్కటే రాదు మనకి,
ప్యారలల్గా ఏమొస్తుంది, ఇథైల్ నైట్రైట్ కూడా వస్తుంది. రెండూ వస్తాయి మనకి. అయితే ఈ రెండింటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ డిఫరెంట్ కాబట్టి త్రూ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మనం ఈ రెండింటిని సపరేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆక్సైమ్స్. ఆక్సైమ్స్ అంటే మీకు అందరికీ తెలుసు, NOH ఉంటే వాటిని మనం ఏమని పిలుస్తామో ఆక్సైమ్ అని పిలుస్తామన్నమాట. CrCHO డబుల్ బాండ్ O ఉంటే అవేంటి మనకి ఆల్డిహైడ్స్. కానీ O ప్లేస్లో ఏముంది, NOH ఉంది. కాబట్టి దీన్ని ఏమని పిలవాలి, ఆల్డాక్సైమ్ అని పిలవాలి. ఇక్కడ చూడండి, RCR డబుల్ బాండ్ O ఉందనుకో అదేమంటాం మనం, కీటోన్ అంటాం. కానీ O లేదు, ఇక్కడ NOH ఉంది కాబట్టి దాని పేరేమవుతుంది, కీటోన్ ఆక్సైమ్ అవుతుంది. సో యూ టేక్ ఆల్డాక్సైమ్, అలానే లేదంటే కీటోన్ ఆక్సైమ్ ఏదైనా తీసుకొని మనము ఒక యాసిడ్ హెల్ప్ తోటి ఆక్సిడేషన్ చేస్తే కనుక మనకేమొస్తుంది, ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్ అని అన్నవి వస్తాయి అనమాట. వి విల్ గెట్ ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్. అదే కీటోన్ ఆక్సైమ్ తీసుకొని చేస్తే కనుక అదే ప్రాసెస్, ఆక్సిడేషన్ ప్రాసెసే చేస్తే మనకేమొస్తుంది, సెకండరీ నైట్రో ఆల్కేన్స్ అని అన్నవి వస్తాయి. అయితే ఈ పర్టికులర్ రియాక్షన్లో మనము టెరిషరీ నైట్రో ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయడం పాసిబుల్ అవ్వదు. మరి టెరిషరీ నైట్రో ఆల్కేన్స్ని ఎలా ప్రిపేర్ చేస్తామంటే, దెర్ ఇస్ ఎ స్పెషల్ రియాక్షన్. ఇఫ్ యూ టుక్ టెరిషరీ ఆల్కైల్ అమైన్ తీసుకొని అదే ఆక్సిడేషను ఇక్కడేంటి మనము ట్రైఫ్లోరోపరెస్టిక్ యాసిడ్ తోటి చేసాము. ఇక్కడ వచ్చేటప్పటికి నార్మల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ KMnO4 ప్రెజెన్స్లో చేస్తే మనకేమొస్తుంది, టెరిషరీ నైట్రో ఆల్కేన్స్ అని అన్నవి వస్తాయన్నమాట. సో ఇక్కడ ఓవరాల్గా నేను 5 ప్రిపరేషన్స్ చెప్పాను మీకు. ఒకటి ఫస్ట్ ప్రిపరేషన్ ఏంటి, యూజింగ్ నార్మల్ ఆల్కేన్స్ తీసుకొని ప్రిపేర్ చేస్తాము. సెకండ్ వన్ వచ్చేసి ఫ్రమ్ ఆల్ఫా హాలో యాసిడ్స్ నుంచి ప్రిపేర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్, అలానే ఆక్సైమ్స్ నుంచి ప్రైమరీ అండ్ సెకండరీ నైట్రో ఆల్కేన్సే ప్రిపేర్ చేయగలం, నాట్ టెరిషరీ. మరి టెరిషరీ ప్రిపేర్ చేయడానికి ఏముంది ఆప్షన్ అని అంటే, దెర్ ఇస్ ఎ స్పెషల్ రియాక్షన్. టెరిషరీ అమైన్స్ని తీసుకొని ఆక్సిడైజింగ్ చేస్తే వి విల్ గెట్ టెరిషరీ నైట్రో ఆల్కేన్స్. ఓకే, ఇప్పుడు నార్మల్ ఇవి చూద్దాం మనం, ప్రాపర్టీస్ అని చూద్దాం. దిస్ ఈస్ ద జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ నైట్రో ఆల్కేన్ అండ్ ఆల్కైల్ నైట్రైడ్స్ రెండు ఒకటే. మనకి ఫంక్షనల్ గ్రూప్స్ వేరీ కాబట్టి ఇవి రెండింటిని ఏమంటాం మనం, ఫంక్షనల్ ఐసోమర్స్. నైట్రో ఆల్కేన్స్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్ ఆఫ్ ఆల్కైల్ నైట్రైడ్స్. నైట్రో ఆల్కేన్స్కే ఎక్కువ బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ ఉంటాయి ఆల్కైల్ నైట్రైడ్స్ కన్నా కూడా అనమాట. ఓకే, నౌ చూడండి, ఇది ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్, అసిడిక్ క్యారెక్టర్. ఎందుకంటే ఇందులో మనకి టాటామెరిజం ఎగ్జిస్ట్ అవుతుంది ఓన్లీ ఫర్ ప్రైమరీ అండ్ సెకండరీ నైట్రో ఆల్కేన్స్. ఇక్కడ ఒకసారి చూడండి, కొంచెం ఫోకస్ చేయండి. RCH2NO2 చూడండి, RCH2NO2 ఇది జనరల్ రిప్రజెంటేషన్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, 4 బాండ్స్ ఉండవు కాబట్టి N పైన ప్లస్ చూపించాలి. అమాంగ్ దీస్ 2 ఆక్సిజన్స్ సింగిల్ బాండ్ ఉన్న ఆక్సిజన్ పైన నెగటివ్ సింబల్ని చూపించాలి. బికాస్ ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఇదేం చేస్తుంది, ఇక్కడ కార్బన్ మీద ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ని తన వైపుకి లాక్కుంటుంది. సో దట్ ఇక్కడున్న బాండింగ్ ఇక్కడికి వెళ్ళిపోయి ఈ హెచ్ ఇటు వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను దాన్ని ఎలా చూపించానో, RCH ఇక్కడున్న బాండ్ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఇదేమైంది, ఈ మధ్యలో ఉండే బాండ్ డబల్ బాండ్ అయ్యింది. ఓకే, రైట్. అండ్ ఇది ఇక్కడికి వచ్చి హెచ్కి ఆప్షన్ ఇవ్వాలి కాబట్టి ఇది సింగిల్ బాండ్ అయ్యింది. కాబట్టి ఇదేమైంది, మనకి OH అయ్యింది. ఎప్పుడైతే ఇది OH చూడండి ఎలా ఉంది, COOH అనే ఫార్మాట్లో ఉంది కదా. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం మనం, యాసిడ్ ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటు లెఫ్ట్ సైడ్ చూపించింది నైట్రో ఫామ్ అయితే, రైట్ సైడ్ చూపించింది ఏమవుతుంది, యాసిడ్ ఫామ్ అవుతుంది. అదే నేను సెకండరీ నైట్రో ఆల్కేన్ తీసుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడున్న హెచ్ ఏమవుతుంది, ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళాలి అనంటే ఈ డబుల్ బాండ్లో ఉన్న బాండ్ ఒకటి ఇటు వచ్చేయాలి, అవునా.
ఇది ఇటు వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఉన్నది ఇటు వెళ్తుంది. సో ఇప్పుడు సీకేఎన్కి మధ్యలో డబుల్ బాండ్, ఇదేమైపోయింది సింగిల్ బాండ్, హెచ్ అనేది ఇటు వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద యాసిడ్ ఫార్మ్ ఆఫ్ సెకండరీ నైట్రో ఆల్కేన్. ఇప్పుడు టెరిషరీ చూడండి, టెరిషరీలో హియర్ దర్ ఈజ్ నో హైడ్రోజన్, హైడ్రోజన్ లేదు కదా, కాబట్టి ఇక్కడ మనకి ఇది ఇక్కడికి షిఫ్ట్ అవ్వడాలి ఇలాంటి ఆప్షన్ ఏం లేదు. సో ఇన్ సచ్ కండిషన్స్ దెర్ ఈజ్ నో టాటామెరిజం, టాటామెరిజంకి పాసిబిలిటీయే మనకి లేదనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఈ రెండిట్లలో కూడా ఈ హెచ్ అన్నది లూజ్లీ కనెక్టెడ్ టు ఆక్సిజన్, అలానే హియర్ ఆల్సో హెచ్ ఈజ్ లూజ్లీ కనెక్టెడ్ టు ఆక్సిజన్. కాబట్టి మనము యాసిడ్ ఫామ్లో ఉన్నటువంటి ప్రైమరీ నైట్రో ఆల్కేన్ అలానే సెకండరీ నైట్రో ఆల్కేన్ని తీసుకొని మనము ఒక బేస్కి యాడ్ చేస్తే వి విల్ గెట్ ఏ సాల్ట్. హెచ్ ప్లేస్లోకి ఆ మెటల్ అన్నది వస్తుందన్నమాట. దీస్ టూ ఆర్ యాసిడ్ ఫార్మ్ ఆఫ్ ప్రైమరీ నైట్రో ఆల్కేన్, యాసిడ్ ఫార్మ్ ఆఫ్ సెకండరీ నైట్రో ఆల్కేన్. మనము వీటికి ఇవి యాసిడ్ అని అంటున్నాను కదా, మరి నేను బేస్ యాడ్ చేస్తే నాకు ఇక్కడ ఏం ఫామ్ అవ్వాలి, సాల్ట్ అన్నది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడతోటి ప్రాపర్టీస్ అన్నవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆరోమాటిక్ నైట్రో కాంపౌండ్స్కి చెప్తాను. ఇప్పుడు నేను మీకు ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడాను ఇదే వీడియోలో మీకు పిక్స్ కూడా నేను సెండ్ చేస్తాను. మీరు జాగ్రత్తగా వాటిని ప్రాక్టీస్ చేసుకోండి.